మా యొక్క జీవితంలో కూడా నేను ఒక అన్ని కుటుంబం నుండి వచ్చాను. మా వారు క్రైస్తవ కుటుంబం, క్రిస్టియన్స్గా ఉన్నారు, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. నేను ఎలా అంటే మాది విగ్రహాధన, లేస్తే పూజలు పూజలు పూజలు. అసలు యేసు ప్రభు నమ్మిన వాళ్ళంటే నాకు ఎక్కడ లేని కోపం, చాలా కోపం అనమాట. యేసు ప్రభువుని ఎవరైనా నమ్మిన వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళని దూషిస్తూ ఉండేదాన్ని. అంత భయంకరమైన వ్యతిరేకం కలిగిన కుటుంబం మా యొక్క తల్లిదండ్రుల కుటుంబం. చూడండి, మా కుటుంబానికి క్రిస్టియన్ సంబంధమే వచ్చింది. ఆ క్రిస్టియన్ సంబంధం వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళకి రెండు మనసులు కొట్టుకుంటున్నాయి. అంటే ఒక విధంగా ఏమో జాబ్ ఉంది, కానిస్టేబుల్ కదా, మంచి ఉద్యోగస్తుడు, చాలా తగ్గింపు పలిగిన కుటుంబము, ఇస్తే బాగుంటుంది అని ఒక మనసు ఏమో క్రైస్తవులు అంటే పడదు కదా, మరి క్రైస్తవులు అంటేనే మాకు అసలు విరోధం. మరి ఒక పక్క చూస్తేనేమో వీళ్ళేమో యేసు ప్రభు నమ్మినోళ్ళు కదా. కానీ ఆలోచించి ఏదేమైనా ఒక మాట వాళ్ళని అడుగుదాం. మా అమ్మాయి మీ ఇంటికి వస్తే విగ్రహాధన పూజలు చేస్తుంది, మీకు ఇష్టమేనా? అలా ఇష్టమైతే మేము ఓకే అవుతామన్నారు. మా హస్బెండ్ వాళ్ళు నులివెచ్చిన జీవితం, అంటే పరిపూర్ణులు కాదు క్రైస్తవులు. ఇక వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ పరిస్థితి, అమ్మాయి మంచిగా ఉంది మనకి, ఆ అమ్మాయి ఎట్లా ఏ పూజ చేసుకుంటే మనకెందుకు, అమ్మాయి అయితే చాలా బాగుంది, మనం ఒప్పేసుకుందామని వాళ్ళు అనుకుని వాళ్ళు అన్నారు, మీ పూజలు మీ పాపని చేసుకోమని చెప్పండి, మేము అభ్యంతరపరచం. మా ఇంట్లో విగ్రహం తెచ్చిపెట్టినా మేము అభ్యంతరపరచం, మేమైతే ఇష్టపడుతున్నాం అన్నారు. సరే, మా అమ్మ వాళ్ళు ఏమన్నారంటే, సరే వాళ్ళు ఇష్టపడుతున్నారు కదా, మన పూజలు చేసుకుంటారు కదా. మా అమ్మగారు ఒకసారి నాతో అన్నారు, నేను చాలాసార్లు సాక్ష్యంలో నేను చెప్పలేదు, అమ్మ నువ్వు అక్కడికి వెళ్తావు కదా, వెళ్ళాక అసలు వాళ్ళ కుటుంబం అంతా విగ్రహాలకు నడిపించాలి, ఎల్లకి నడిపించాలి, విగ్రహాదులకు నడిపించాలి. మా అమ్మగారు అంటారు, నిజమే అమ్మ, ఎలా అయినా ఆ యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, ఎట్లయినా వాళ్ళ ఇంట్లో పూజలు చేసి మా వారిని కూడా విగ్రహాలు చేపించేయాలి అనే ఆలోచన ఉండేది నా మనసులో అప్పుడు. ఇక అలా సరే, వాళ్ళకి ఇష్టమైంది, మాకు ఇష్టమయ్యి ఓకే చేశారు. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక నన్ను ఒకసారి మందిరానికి తీసుకెళ్తే నాకు అంటే భర్తకు లోబడాలి కదా, మరి మనం ఖచ్చితంగా, మరి ఆయన పూజ చేసినప్పుడు ఖచ్చితంగా లోబడాలి కదా అనేసి ఇక నేను తనతో పాటు మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్ళి ఎవరొక్కడో చివరికి కూర్చున్నాను, తను కూడా అక్కడ కూర్చున్నారు. కానీ నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఇక వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఈ వాక్యం చెప్తుంటే నేను అనుకుంటున్నాను, నేను మా దేవుళ్ళకి ఆరాధన చేస్తున్నా, వీళ్ళందరూ మార్చబడాలి, యేసు ప్రభుని వదిలిపెట్టాలి. నా మనసేమో అలా ఆలోచిస్తూ అనుకుంటున్నాను, అలా అనుకుంటూ కూర్చున్నాను.